గ్రో Q1 రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. కానీ అందరూ రెవెన్యూ, ప్రాఫిట్ నంబర్స్ మాత్రమే చూస్తున్నారు. నేను మాత్రం ఒక నంబర్ దగ్గర ఆగిపోయా. ఆ ఒక్క నంబర్ గ్రో ఫ్యూచర్ ఎంత స్ట్రాంగ్ ఉందో చెబుతుంది. షేర్ హోల్డర్ లెటర్‌ని డీప్‌గా అనలైజ్ చేస్తే 5 బిగ్గెస్ట్ సిగ్నల్స్ కనిపించాయి. ఆ 5 సిగ్నల్స్ గ్రో బిజినెస్ నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్తుందా లేదా ఇంకా గ్రోత్ మిగిలిందా అనే క్వశ్చన్‌కి ఆన్సర్ ఇస్తాయి. సో స్టార్ట్ చేద్దాం. ముందు రెవెన్యూ గురించి కాదు, ప్రాఫిట్ మార్జిన్ గురించి మాట్లాడుకుందాం. గ్రో Q1లో ప్యాట్ 735 క్రోర్స్ ఎర్న్ చేసింది. కానీ నన్ను ఎక్కువ ఇంప్రెస్ చేసిన ప్రాఫిట్ అమౌంట్ కాదు, ప్యాట్ మార్జిన్స్ 47.5%. సింపుల్గా చెప్పాలంటే గ్రో 100 ఎర్న్ చేస్తే ఆల్మోస్ట్ ₹48 ఫైనల్ ప్రాఫిట్గా మిగులుస్తుంది. ఫైనాన్షియల్ సర్వీస్ బిజినెస్లో ఇది ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ మార్జిన్. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కన్నా 7.6% ఇంప్రూవ్ అయ్యింది. అంటే కంపెనీ రెవెన్యూ మాత్రమే పెంచలేదు, రెవెన్యూ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేసింది. బిజినెస్ మాత్రం అవుతుందని ఫస్ట్ సిగ్నల్ ఇది. ఇప్పుడు రెవెన్యూ నెంబర్ చూద్దాం. Q1లో FY27 టోటల్ ఇన్కమ్ 1,549 crores, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 63%. ఫస్ట్ లుక్లో సూపర్ నంబర్స్. కానీ వెయిట్, రియల్ సర్ప్రైజ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. గ్రో ఎబిటా 971 crores, గ్రోత్ 101%. ఒక క్వశ్చన్, రెవెన్యూ 63% పెరిగింది, ప్రాఫిట్ 101% ఎలా పెరిగింది? ఆన్సర్ ఏంటంటే ఆపరేటింగ్ లెవరేజ్. కంపెనీ రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్పెన్సెస్ సేమ్ స్పీడ్లో పెరగలేదు. రిజల్ట్స్ ఏంటి? ఎక్కువ రెవెన్యూ, ఇంకా ఎక్కువ ఆపరేటింగ్ ప్రాఫిట్. ఫైనాన్షియల్ లెవరేజ్లో ఇది చాలా పవర్ఫుల్ సిగ్నల్. ఎందుకంటే ఫ్యూచర్లో రెవెన్యూ ఇంకా గ్రో అయితే ప్రాఫిట్ ఈవెన్ ఫాస్టర్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రిజల్ట్స్ నాకు మోస్ట్ షాకింగ్ కంపేర్ చేసినది. క్వార్టర్ మంత్లో గ్రో 1.15 lakh నెట్ యాక్టివ్ NSE క్లయింట్స్ని యాడ్ చేసింది. కానీ సేమ్ టైంలో ఇండస్ట్రీ మొత్తం అప్రాక్సిమేట్లీ 2.57 lakh క్లయింట్స్ లూజ్ అయింది. అగైన్ చెప్తున్నా, మార్కెట్ క్లయింట్స్ లూజ్ చేస్తుంది, గ్రో క్లయింట్స్ గెయిన్ చేస్తుంది. ఇది నార్మల్ గ్రోత్ కాదు, ఇది మార్కెట్ షేర్ క్యాప్చర్. కాంపిటీషన్ వీక్ అయ్యే ప్లేస్లో గ్రో స్ట్రాంగర్గా అవుతుంది. లాంగ్ టర్మ్ బిజినెస్కి ఇది చాలా పాజిటివ్ ఇండికేషన్. గ్రో టోటల్ ట్రాన్సాక్టింగ్ యూజర్స్ 2.2 crores, గ్రోత్ 24%. యాక్టివ్ యూజర్స్ 1.7 crores. అకౌంట్ క్రియేట్ చేయడం ఈజీ, కానీ రెగ్యులర్గా ప్లాట్ఫామ్ యూజ్ చేయడం డిఫికల్ట్. 1.7 crores యాక్టివ్ యూజర్స్ అంటే కస్టమర్స్ ఎంగేజ్మెంట్ స్ట్రాంగ్గా ఉంది. కానీ ఇంకా ఇంపార్టెంట్ నెంబర్ ఉంది, కస్టమర్స్ అసెట్స్ గ్రోత్. ప్లాట్ఫామ్లో కస్టమర్స్ హోల్డ్ చేస్తున్న అసెట్స్ 3.6 lakh crores, గ్రోత్ 38%. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సింపుల్, మనం యాప్ డౌన్లోడ్ చేయొచ్చు, అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, కానీ lakh crores ఇన్వెస్ట్ చేయాలి అంటే ప్లాట్ఫామ్ మీద ట్రస్ట్ ఉండాలి. అసెట్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవ్వడం కస్టమర్స్ గ్రోత్ని లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తున్నారని చెబుతుంది. క్వార్టర్లో 23,000 crore నెట్ ఇన్ఫ్లోస్. దీనికి మీనింగ్ ఏంటంటే విత్డ్రా చేసిన మనీ కన్నా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ. మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నా మనం ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తున్నాం. హెల్తీ ప్లాట్ఫామ్కి ఇది వెరీ పాజిటివ్ సైన్. గ్రో ఎప్పటికీ ఇండియాలో లార్జెస్ట్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ప్లాట్ఫామ్. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ AUM 1.9 lakh crores. కానీ నేను ఎక్కువ అబ్జర్వ్ చేసిన నంబర్ SIP మార్కెట్ షేర్. లాస్ట్ ఇయర్లో 11.8%, ఇప్పుడు 14.1%. SIP ఇన్ఫ్లోస్ 32% గ్రోత్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే SIP అంటే మంత్లీ రిక్యూరింగ్ ఇన్వెస్ట్మెంట్స్. రిక్యూరింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఫ్యూచర్ బిజినెస్ విజిబిలిటీ ఇంప్రూవ్ అవుతుందని. స్టాక్ ట్రేడింగ్ సైడ్, రీటైల్ ADTO మార్కెట్ షేర్ 15.1%. క్వార్టర్ ఆన్ క్వార్టర్లో కొంచెం తగ్గింది. కొంతమంది ఇది నెగిటివ్ అనుకోవచ్చు, కానీ కంపెనీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? న్యూ రిస్క్ కంట్రోల్ ఇంప్లిమెంట్ చేశాం. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే మార్కెట్ షేర్ 3.3% ఇంప్రూవ్ అయ్యింది. అంటే షార్ట్ టర్మ్ డౌన్ సైడ్ ఉన్న లాంగ్ టర్మ్ డైరెక్షన్ పాజిటివ్గా ఉంది. గ్రో ఎప్పుడు బ్రోకరేజ్ కంపెనీ మాత్రమే కాదు, MTF బుక్
264.4% year-on-year growth. Commodity derivative markets at 28.6%. Credit book 11.8% quarter-on-quarter growth. Loan against securities at 35%. సెక్యూర్ లీడింగ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల క్రెడిట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా గ్రో ఏఎంసీ ఏయుఎం ఆల్మోస్ట్ 140% year-on-year గ్రోత్తో 5,491 crore రీచ్ అయ్యింది. ఇంకా స్టేట్ ట్రేడ్ గ్లోబల్ అడ్వైజర్ ఇన్వెస్ట్మెంట్కి సెబీ అండ్ సిసిఐ అప్రూవల్ రావడం ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ పర్స్పెక్టివ్లో పాజిటివ్ డెవలప్మెంట్. ఓవరాల్గా Q1 FY27 రిజల్ట్స్ని ఒక్క లైన్లో చెప్పాలంటే గ్రో కేవలం యూజర్స్ని యాడ్ చేయలేదు, హై క్వాలిటీ బిజినెస్ని బిల్డ్ చేస్తుంది. స్ట్రాంగ్ రెవెన్యూ, ప్రాఫిట్ ఈవెన్ స్ట్రాంగర్, మార్జిన్ ఇంప్రూవ్ అవుతున్నాయి, కస్టమర్ ట్రస్ట్ పెరుగుతుంది, మార్కెట్ షేర్ ఎక్స్పాండ్ అవుతున్నాయి, కొత్త బిజినెస్ స్కేల్ అవుతుంది. కానీ నెక్స్ట్ రిజల్ట్స్లో నేను అబ్జర్వ్ చేయబోయే 3 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ 47.5% ప్రాఫిట్ మార్జిన్ మెయింటైన్ చేస్తారా? సెకండ్, ఇండస్ట్రీ వీక్ ఉన్న గ్రో మార్కెట్ షేర్ ఇంకా పెరుగుతుందా? థర్డ్, క్రెడిట్ ఏఎంసీ లాంటి న్యూ బిజినెసెస్ రెవెన్యూలో ఎంత కాంట్రిబ్యూషన్ ఇస్తాయి? ఈ 3 క్వశ్చన్స్కి పాజిటివ్ ఆన్సర్ వస్తే గ్రో నెక్స్ట్ గ్రోత్ స్పేస్కి ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. మీరు ఈ రిజల్ట్స్కి ఎంత రేటింగ్ ఇస్తారు? 10లో స్కోర్ కమెంట్లో చెప్పండి.